హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికి నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు మై గ్రేట్ హీరో. వెల్కమ్ ప్రియానా ఎంకేడుస్తుంది, ఏడిపించే టైప్ కదా ఈ పిల్ల అంటారు. నేను లిటరలీ సార్, నేను పెద్ద సైకోని. తెలుసు, మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. ఎందుకు నేను ఇన్స్పిరేషన్? అందుకే ముందు బయటికి వెళ్ళి చక్కగా ఫ్యామిలీ దగ్గర స్పెండ్ చేస్తున్నారని. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? Enough money, you have to hear me out. Why should I hear you out? It's my right to hear you or not. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. Not giving any respect నించుకొని మాట్లాడడానికి మీకు ఓపిక లేదు. మీరు డిస్మిస్ చేసుకుంటారు, తీస్తారో. మేము మిమ్మల్ని ముందు డిస్మిస్ చేసాం గానీ. చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైనా? టెంపరరీ ఓనర్ ఉంటే కూడా కెప్టెన్ మాట మీరు వినాలి. కామనర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కనపడగానే సొల్లు కాచుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ పంచనీళ్ళు కూర్చున్నారు. నీకెందుకురా? ఆడమైపోతే నీకెందుకు? ఆడి గొడవ నీకెందుకు? స్టాండ్ లేదు, ఇండివిజువల్ ఉందామని లేదు, తీసుకురా. అందరూ ఫేక్ గాను మాస్ గా ఉంటున్నారు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఐ డోంట్ లైక్ దిస్ ఇంటరాగేషన్ టోన్. హౌస్ లో కెప్టెన్ పైనే తిరుగుబాటు జరుగుతుంది. మనం సెట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ రోజు నుంచి వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. చాలా హ్యాండ్సమ్ కనిపిస్తున్నారు. ఏంటో కామన్ గా ఆడపిల్లంతా ఇదే మాట చెప్తుంటారు. ఏం చేస్తున్నానంటో. హౌ ఆర్ యు హరీష్? వండర్ఫుల్ సార్. బాగున్నావు కదా? నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. దరిద్రంగా ఉంది సార్. ఎవరు కెప్టెన్ మాట వినట్లేదు సార్. చాలా బాధలు ఉన్నాయి సార్, చెప్పుకోవాలి. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు. ఎవడ్రా? ఇంకెవడో. నా ముందు బాక్సులు ఉన్నాయి, కాసేపట్లో బాక్సులు బద్దలవుతాయి. రాము నిన్ను అడిగాడు ఐ యు మ్యారీడ్ అని. కరెక్ట్ సార్. నువ్వు నో అని చెప్పావు. కరెక్ట్ సార్. సంజన ఇంటర్ఫియర్ అయ్యి కరెక్ట్, ఆమె ఫ్రీ బర్డ్ అని చెప్పింది. నేను అడిగింది ఎవరిని? సత్యం. మరి నువ్వెందుకు చెప్తున్నావు? అయితే ఓకే. నువ్వు చేసిన ఆన్సర్ తప్ప, ఆన్సర్ చేయటం తప్ప. ఆ ఆన్సర్ కూడా రాంగ్. అలాగే చెప్పొద్దు, అది తప్పు. సంజన సార్, రాము అడిగింది ఫ్లోరాని. వై డిడ్ యూ ఆన్సర్? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్. సంజన 100% అగ్రీ విత్ యూ. ఫ్రీ బర్డ్ అనే పదానికి దెర్ ఇస్ నో రాంగ్ మీనింగ్. చూసారా, మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. గారు, మా కెప్టెన్ కి బాత్రూమ్ లో అవైలబుల్ షాంపూ మీద కండిషనర్ యాడ్ చేశాను, మిక్స్ చేసి అక్కడ పెట్టాను. ఎందుకు చేసావు? సంజన మీకు ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దు అని చెప్పిందా? నాకు అంత గుర్తులేదు సార్. ఏమి ఇవ్వకూడదు అని అయితే చెప్పింది సార్. ఒకటి అవునని చెప్పు, లేదా కాదని చెప్పు. కుటుంబానికి సంబంధించిన విషయంలో ఒకళ్ళు పర్సనల్ గా బాధపడుతుంటే అప్పుడు నీ పాత ఇష్యూ తీసుకొచ్చి కక్షలు తీర్చుకునే టైం కాదమ్మా ఇప్పుడు. I apologize. Have a big heart. I'll try, sir. Okay, let's end this year. చాలా వారాలు ఉన్నాయి. అయినా దొడ్డికాడు గొడ్డులాగా ఊరికే పీకులాట్లేదు. దాని అమ్మ బడవ చూసే వాళ్ళకి స్వీప్ అయిపోవడంలా. తనుజా, నీ డ్యూటీ ఏంటి? కుకింగ్ సార్. వాళ్ళు ఫ్రై అడిగితే నువ్వు కర్రీ చేస్తావా? సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు సార్. ఓకే, బిగ్ బాస్ వీడియో ఆయిల్ లో వేసేసారు, ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. అది చెడిపోతుంది కదా. నేను కంప్లీట్ చేస్తున్నాను అందుకే. సూపర్. కళ్యాణ్ను ప్రియాను చేస్తున్న వీడియో లేకపోతే తనూజ తప్పు చేసినట్టే అనుకుంటారు కదా. చూశారుగా, అందరూ చూశారుగా. అది మేము అడిగింది వేరు, నువ్వు చేసింది వేరు అని డాన్సులు కూడా చేసి ఓనర్స్ అయ్యారు కాబట్టి ఇంత సాడిస్టిక్. ఇలా జయించా చెప్పు. దాంతో మీకు మాట్లాడి నాన్న, పోలీసులకు ఫోన్ చేయండి సార్. అక్కడ ఫ్రై కర్రీ ప్రాబ్లం కాదు సార్. ఆ విషయం నువ్వు నాకు చెప్తున్నావా? అక్కడ ఏమన్నావో ఒకసారి చూపిస్తా. ఓకే సార్. ఇప్పుడు మాకు నచ్చింది మీరు కుక్ చేయలేదు, కానీ మేము అడిగింది ఒకటి, మీరు చేసింది ఒకటి. యాక్చువల్లీ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు సార్, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. చూసారు, ఎల్లుల్లిపాయలు వేసింది నేనే సార్. చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడారా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో సాడిజం కూడా ఉందన్నమాట. తనుజ, నాకు తెలుసమ్మా, యు ఆర్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఇన్ సీరియల్స్ అని. థ్యాంక్ యూ సార్. సీరియల్ థ్యాంక్ యూ సార్. ప్రతి ఎపిసోడ్ లోనూ ఒకసారి ఏడుస్తే వ్యూవర్షిప్ బాగా పెరుగుతుంది.
ఏంట్రా ఇంత ఏడుస్తుంది అని అనకూడదు ఆడియన్స్. ఇది పంపు కాదు, పాతాళ గంగ. ఇంకెలా ఉండాలిరా నీతో హార్ట్ఫుల్ గా చెప్పురా. ఒకసారి దగ్గర తీసుకోండి, హగ్. ఓకే, అబ్బా ఏంటే ఇది చిన్నపిల్లలాగా మీ టైం బ్యాడ్ గా ఉన్నప్పుడు కలిసిపోవాలి గాని పంతాలు పనికిరావయ్యా. గుండు అంకుల్. ఎందుకు అలా పిలవాలనిపించింది ఫ్రెండ్? మాన్యువల్ సార్, ఎంటర్టైన్మెంట్ పేరుతో ఏది పడితే అది మాట్లాడేస్తావా? ఇదే నా పద్ధతి, ఇట్లా మాట్లాడేది. అంటే అందరిని నవ్వించాలని ఉద్దేశంతో లేదా ఆయన క్రిటిసైజ్ చేయాలనే ఉద్దేశంతో అనలేదు సార్, నార్మల్గా అన్నాను సార్. దానికి ఆయన అంత సీరియస్ అవుతారని నేను అనుకోలేదు సార్. నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి. ఐ అపాలజైజ్. నేను ఇంకెప్పుడు మీ విషయంలో రిపీట్ చేయను. ఎన్ని సారీలు చెప్పినా నీ హ్యూమర్ ని ఆయన ఎందుకు తీసుకోవాలి, ఆయన ఎందుకు క్షమించాలి? ఏదో పొరపాటు అన్నాను సార్, సారీ సుందర్ గారు. దేవుళ్ళని మనిషి వస్తానండి. ఆ పదం అది సరదాగా చాలా జోవియల్ గా అన్నాడని హౌస్ అంతా అనుకుంటుంది, అది ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటున్నారు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. తప్ప బాడీ షేమింగ్ అనే ఉద్దేశమే లేదు. ఎమాన్యుయల్, ఆడియన్స్ నీ పక్కనే ఉన్నారు, నువ్వు చేసింది రైట్ అని అనుకుంటున్నారు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఉండాలి. ఆయన హ్యూమర్ సరదాగా మాట్లాడతారు, ఆయన వేసే జోక్స్ స్కెట్స్ నేను ఎంజాయ్ చేస్తా, కానీ నా మీద వేయించుకోండి సార్. ఎందుకు ఆడికి మూల శంక ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. రెడ్ ఫ్లవర్ ని ఎందుకు వాడతారో తెలుసా? తెలుసు కదా. మిస్టర్, నా కోపం తెప్పించాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నారా? నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. నాకేం అర్థం లేదు సార్, రెడ్ ఫ్లవర్ అన్నా నేను, దాన్ని తప్పేం మాట్లాడి మరి ఆ కాంటెక్స్ట్ లో ఏం మాట్లాడిన ఫ్లోలో నాకు నిజంగా అయితే ఉద్దేశం అది కాదు. బట్ అలా పోట్రే అవుతుంటే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు చేస్తే నీతి, నేను చేస్తే భూత. హరీష్ కి అసలు ఆడపిల్లలంటే చాలా గౌరవం అనుకున్నాను ఈ వీడియో చూసే వరకు. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. తెలియదు, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్న ఎన్ని రోజులు, ముగ్గురు అడవులతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా. ఆ వీడియో చూసావు కదా, ఏమనిపించింది? నాకు ఎక్కడో అమ్మాయిలు తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది సార్. వాట్ ఇస్ దిస్ అంకుల్? ఇస్ వెరీ వెరీ రాంగ్ అంకుల్, ఇస్ వెరీ వెరీ రాంగ్. మీకు సగం సగం నాలెడ్జ్ లో మాట్లాడి చూపించి సార్ వీడియో పట్టి అలాగే మాట్లాడారు. వీడియో నేను చెప్పినట్టు వింటారా? నేను బయటికి వెళ్ళి పేపర్ చదువుకుంటూ కూర్చుంటాను, మీ ఇద్దరు శక్తి వంచి లేకుండా కొట్టుకుని ఎవడో ఒకటి సావండి. మీకేమనిపించింది హరీష్ చెప్పండి? ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపించిందా? అందరికి ధనం సార్. అంటే లైక్ ఒక పాయింట్ అనుకుంటే దాని మీద స్టిక్ ఆన్ అవ్వట్లేదు సార్. లైక్ నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే, ఎందుకంటే జెండర్ బైసిస్ అంటున్నాడు, కాసేపు ఇది అంటున్నాడు, కాసేపు ఇది అంటున్నాడు. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. సార్ అసలు నేను తప్పు చేయలేదు, హరిత హరీష్ గానే ఉంటా, హరీష్ గా ఉన్నాను ప్లీజ్. నేను మాకు తెలదులే, నీ మట్టగాడు తెలివితేటలో నా కాడ చూపించుకో. ఫ్యాంటాస్టిక్, చాలా బాగాడు. కబడ్డీ ఆడి నువ్వేనా? సూపర్. తనుజా అభయమిదే మిత్రమా, ఈ ఈశ్వరుడున్న భయమేలా. ఆడియన్స్, ఇక్కడ ఉన్నటువంటి టెనెంట్స్ లో ఒక్కళ్ళు పర్మనెంట్ ఓనర్ కాబోతున్నారు. అది ఎవరో చూద్దాం. అయ్యా బండెక్